శుభోదయం. నేను C18 విల్లాలో ఉంటున్నాము మేము. ఇక్కడ బ్రిడ్జ్ కౌంటీలో C18 విల్లా. అక్కడ ఎలక్ట్రికల్ వైర్స్ అనేది చాలా ప్రాబ్లమ్‌గా ఉంది. ఓపెన్ వైర్స్ అంతా గూడాను. ఎక్కడా గూడా ఏదో టెంపరరీగా ఏదో ఒక సెల్లో టేప్ చుట్టేసేసి వెళ్ళిపోతారు. బట్ రీసెంట్‌గా గ్రాస్ కటింగ్ చేయిస్తుంటే మా గార్డెనర్‌కి చాలా పెద్ద షాక్ తగిలి అతను ఒక అరగంట సేపు మామూలు అవ్వలేకపోయాడు. ఆల్మోస్ట్ ఏమైపోయాడో తెలియని పరిస్థితిలో అంత డేంజరస్‌గా ఉంది. ఇక్కడ ఎలక్ట్రికల్ అనేసరికి చాలా పాయింట్స్ అంటే 2, 3 క్రిస్ప్‌గా చెప్పాలంటే ఎలివేటర్ మన లిఫ్ట్ ప్రాబ్లము, రెండోది అక్కడ ఎస్టీపీ ప్రాబ్లం ఉంది. ఇవన్నీ కూడా దీనికి చాలా అర్జెంటుగా వార్ ఫుట్ మీద చాలా ఎసెన్షియల్గా అర్జెన్సీగా ఉంది. ఇదంతా కూడా మా దగ్గర మెయింటెనెన్స్ అంతా కూడా పక్కాగా తీసుకుంటున్నారు. మేము కూడా 100% ఎవ్రీ మంత్ రెగ్యులర్గా పే చేస్తున్నాం. బట్ వీఆర్ నాట్ గెటింగ్ ఎనీ ఫెసిలిటీస్. చాలా ప్రాబ్లంగా ఉంది. మేము 2500 మెయింటెనెన్స్ పే చేస్తున్నామండి ప్రతి నెల. ఇది కాకుండా వేరే మేము స్పెషల్ సెక్యూరిటీ కూడా పెట్టుకున్నాం, అది కూడా మాదే. నా పేరు KVS వల్లి, వైఫ్ ఆఫ్ J సత్యనారాయణ. విల్లాలో ఉంటాము, 107 మాది. అయితే మా బాబు మ్యారేజ్ అప్పుడు తీసుకున్నాం అనమాట ఇల్లు. 3 years అయింది. కాకపోతే అసలు మా లైన్లో అసలు మెయింటెనెన్స్ అనేది లేదు. ఇప్పుడు ఎవరన్నా వస్తున్నారంటే భయం వేస్తుంది అనమాట ఆ లైన్కి రావాలంటే. లైట్స్ సరిగా ఉండవు, అది కుక్కలు ఎక్కువ ఉన్నాయి. రోడ్ అయితే అసలు బాగుండేది కాదు. మేము వచ్చాక చాలా బాగు చేయించుకున్నాము. అయితే పవర్ అది కూడా అంతేనండి, ప్రాబ్లం సరిగ్గా లేదు. మరి కొరియర్ వాళ్ళు రావాలంటే చాలా భయపడుతున్నారు అటువైపు నుంచి. సో ఇంకా ఇవన్నీ కూడా మెయింటెనెన్స్లో చూడాలండి. అసలు వాళ్ళు ఇప్పటివరకు ఏం పట్టించుకోలేదు. ABC అండి, 103A. అయితేనండి కరెంటు పోతుంది. కరెంటు పోయినప్పుడు చాలాసేపటి దాకా లైట్లు వెలగవు, చీకటి. ఎవడొస్తున్నాడో, ఏ దొంగోడు వస్తున్నాడో, పక్క నుంచి ఏమొస్తున్నాడో చాలా భయంగా ఉంటుంది. సో పక్క నుంచేమో ఇది కమ్యూనిటీ అనేసి అన్నారు, అని తీసుకున్నామండి మేము. బ్రిడ్జ్ కమ్యూనిటీ అంటే బ్రిడ్జ్ కౌంటీ అంటే కమ్యూనిటీ కదండి. కమ్యూనిటీ లాగే నాకు అసలు అనిపించట్లే. ఎందుకంటే ఒక కమ్యూనిటీ అంటే ఒక ప్లంబర్ ఉండాలి, ఒక ఎలక్ట్రీషియన్ ఉండాలి. ఏదైనా ప్రాబ్లం అయితే ఎవరు వెంటనే రారు. 2 days అయినా 3 days అయినా రారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తరండి. ముందు ఎవరు ఫోన్ ఎత్తరు. ఇచ్చే నంబర్లు బోల్డ్ నంబర్లు ఇచ్చారు, ఎవరు ఫోన్ ఎత్తరు. చిరాకు వస్తుంది, చాలా చిరాకు వచ్చేస్తుందండి. మెయింటెనెన్స్ కరెక్ట్గా కడుతున్నాము. పొద్దున వెళ్ళి, ఈయన అడ్వకేట్ అండి మా వారు, పొద్దుట వెళ్తారు, ఊర్లు వెళ్తూ ఉంటారు, వేరే వేరే ఊర్లు వెళ్తూ ఉంటారు. ఆయనకు ఫోన్ చేసి ఏమి ఇబ్బంది పెడతామండి మగాళ్ళకి. ఇంట్లో నేను మా అమ్మగారు ఉంటాము. ఫోన్ చేస్తే ఎవరు ఫోన్ ఎత్తరు, ఎవరు అసలు ఉండదండి, రెస్పాన్స్ ఉండదు. అస్సలు రెస్పాన్స్ ఉండదు. ఇంకెలా ఉంటాం చెప్పండి, చాలా ఇబ్బంది పడుతున్నాము. కొంచెం చూడండి. అస్సలు వాటర్ రావండి. కరెంట్ పోతే వెంటనే వెళ్ళిపోతాయి నీళ్ళు. అస్సలు సాయంత్రం రాత్రి అయ్యేటప్పటికి వాటర్ రావు. మేము ఆర్మీలో చేసి వచ్చారు మా వారు. చేస్తే ఇక్కడ చాలా పీస్ఫుల్గా మినీ అమెరికా అది ఇది అని చెప్పారు. మేము నిజమే అనుకుని కొనేసుకున్నాం. ఇక్కడికి వస్తే మా పిల్లలు రావడానికే భయపడుతున్నారు. వాటర్ రావు మమ్మీ, మంకీలు వచ్చేస్తాయి అని. అందుకే అసలు వాటర్ ప్రాబ్లం అయితే చాలా ఉంది. లాంచ్ చేశారండి కొంతమంది ల్యాండ్ ఓనర్స్ డెవలపర్ని పెట్టుకుని చేసుకున్నారు. అప్పుడు ఇచ్చిన ఎమ్యూనిటీస్లో ఏవి కూడా ఫుల్ఫిల్గా చేయలేదండి ఇప్పటి వరకు కూడా. 2016లో తీసుకున్నాను. నేను A65 విల్లాలో ఉంటాను. నేను ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రస్తుత ప్రెసిడెంట్ని. నేను 2019లో వీళ్ళతో పోట్లాడ బిల్డర్కి తాలూకు ల్యాండ్ ఓనర్స్ తాలూకు అపార్ట్మెంట్లు కనపడతాయి, వాళ్ళు కొనేసుకుని దాన్ని బాగు కూడా చేయకుండా తాళాలు వేసుకుని అట్టే పెడుతున్నారండి. అవే పెద్ద డ్రాబ్యాక్ మాకు. అవన్నీ కూడా అన్నిటికీ నిలయాలు అవుతున్నాయి. యాంటీ సోషల్ యాక్టివిటీస్ అన్నిటికీ కూడా. ఎక్కువ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళని మనం కంట్రోల్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఎంతో చెబితే కంట్రోల్ అయ్యారు ఈ మధ్య. డ్రగ్స్ కూడా పేరు ఉందని పేపర్ వాళ్ళు కూడా, CI వాళ్ళు కూడా మీ బ్రిడ్జ్ కౌంటీలో డ్రగ్స్ చాలామంది అవుతున్నాయండి, జాగ్రత్తగా ఉండండి ఆడవాళ్ళు బయటకు వెళ్ళినప్పుడని మీటింగ్ పెట్టి మరీ చెప్పారు. ఏదో ఊరు చివరి ఉంది చక్కగా వాతావరణంలో. ఇప్పుడు మీరే చూస్తున్నారు వాతావరణం ఎంత బాగుంది. ఇదే వాతావరణంలో వాళ్ళన్నీ ఇప్పుడు చూశారు కదా మీరు, మెరిడియన్ ఎలా ఉందో, దాంట్లో ఎక్కడా గడ్డి మొక్కలు పీకడు. అది చూడండి, అదన్నీ అలాగే ఉంటాయి. ఏమి బుషులు క్లియర్ చేయరు. అపార్ట్మెంట్లు అన్నిటి కూడా పూర్ కన్స్ట్రక్షన్ అండి. ఎక్కడ డ్రైనేజ్ ఫెసిలిటీ ప్రాపర్గా లేదు. అలాగే వాటికి లిఫ్ట్లు పనిచేయవండి. యాన్యువల్ మెయింటెనెన్స్ పేరు ఇచ్చేస్తారు, వాడికి ఏం చేసుకుంటున్నారో ఆ అమౌంట్ తెలియదు, లిఫ్ట్లు బాగు చేయించరు. 60 ఏళ్ళ వాళ్ళు 70 వాళ్ళు పైన ఉన్న వాళ్ళు ఖాళీ చేసి ఇల్లు తాళాలు వేసుకుని వేరే వెళ్ళిపోతున్నారండి. లిఫ్ట్లు పని చేయకపోతే ఎవరు చేస్తారు?
అపార్ట్మెంట్లకి అయితే పొద్దున్న హెచ్ఎన్ఎస్ సిస్టమ్ పనిచేసిన కాసేపే వాటర్ వస్తుందండి. కరెంటు పోయినా వాడు హెచ్ఎన్ఎస్ సిస్టమ్ ఆపేసినా వీళ్ళకి వాటర్ లేదు. మేము గొడవ చేస్తే సంపులు కడతామని కట్టాడండి. ఆ సంపులో పిల్లలు, కోతులు, పాములు పడ్డాయి, కానీ సంపులు ముయ్యలేదు, ఇప్పటి వరకు వాటర్ ఇవ్వలేదు. ఇన్ని పరిస్థితుల మధ్య మేము ఇంకా ఓపిక నశించి మేము మీకు మీడియా దగ్గరికి వచ్చాం. మీడియా ద్వారా మేము కలెక్టర్ కూడా రిప్రజెంటేషన్ పెట్టామండి. కలెక్టర్ దగ్గర నుంచి కూడా ఆయన ఆర్డీఓకి రిపోర్ట్ కోసం కాల్ఫర్ చేశారు. నిన్నగాక మొన్న మీ ప్రెస్ మీడియాకి వచ్చినప్పుడు వెళ్ళి వాళ్ళకి ఇచ్చాము. మళ్ళీ రేరాకు కూడా మేము దాన్ని రెన్యూ చేయమని పాత రిపోర్ట్ ఏం చేశారు, లేదంటే ఇప్పుడు కొత్తగా విల్లాలు కొనుక్కున్న వాళ్ళకి ఎవరు రేరా నెంబర్లు తీసుకున్నాం అంటున్నారు, కానీ ఆ నెంబర్లు ఇవ్వరు. ఆ నెంబర్లు ఎక్కడ అగ్రిమెంట్లో ఉండవు, డ్రాయింగ్లో నెంబర్లు ఇవ్వరు. ఇక్కడ అందరూ ఏంటంటే ప్లేస్ చూసి కొనుక్కుంటున్నామండి, చాలా బాగుందని. ఇది ఎవరికి తెలియదు. కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళు కూడా ఆ కారులో తలుపులు వేసేసుకుని కారులో తిప్పేసి ఆఫీసుకు తీసుకెళ్ళి అవన్నీ ఇగో ఇంతమంది ఉన్నారండి, ఇక్కడ ఉందండి, ఇది ఉంది, మెయింటెనెన్స్ గురించి ఏం చెప్పాలి. ఫండమెంటల్ ప్రాబ్లమ్ ఐ విల్ టెల్ యూ. వెళ్ళాము. రేరాన్ని కూడా వీళ్ళు మసిబూసి మారేడికాయ చేసి వాళ్ళు రిపోర్ట్ కూడా ఇవ్వకుండా దాన్ని ఇబ్బంది పెట్టారు. ఎందుకంటే మొన్న మీటింగ్లో రేరాకి వెళ్ళారని మమ్మల్ని అడిగారు. దానికి కూడా ఎవరు రిప్లై ఇవ్వరండి. అందరికీ ఆర్టీఐ యాక్ట్లో ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుంటే దీనికి ప్రాబ్లం ఏంటంటే బైఫర్కేట్ అయిన తర్వాత వచ్చేటప్పటికి కాగితాలు ఎవరి దగ్గర ఉన్నాయో కూడా ఎవరికి తెలియని పరిస్థితిలో ఉంది. దీని ఓనర్స్ ఎవరో తెలియదు, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇవ్వరు. ఇక్కడ పనిచేసే మెయింటెనెన్స్ వాళ్ళు, ఇన్ఛార్జ్ వాళ్ళు తప్పించి ఇంకెవరి నెంబర్లు తెలియవు. ఈమెయిల్స్ పెడుతున్నా కూడా దాటికి రిప్లై ఇవ్వరు. ఇవి చెయ్యండి, మేము సహాయశక్తులా వీళ్ళ చేత పని చేయించుకోవడానికి ఇన్నాళ్ళు చూసాము. ఇంకా మాకు ఓపిక నశించి వీళ్ళు ఎవరు రిప్లై ఇవ్వట్లేదు. దానికి మనం పేపర్కి వెళ్ళకపోతే, పబ్లిక్లోకి వెళ్ళకపోతే ఇబ్బంది పడతామన్న ఉద్దేశంతో చేసామండి. వీళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఇక్కడ వీళ్ళకే బ్యాంక్ లోన్స్ దొరకట్లేదండి. వీళ్ళ పేరు అంత గొప్పగా ఉంది. ఇక్కడ ఓనర్స్ ఎవరైనా బ్యాంకులో కొనుక్కుని లోన్ పెట్టుకుని కొనుక్కుందామంటే ఇప్పుడు ఎవరైనా సరదాగా వెళ్ళి చూడండి, నేను ఇక్కడ కొంటున్నాను, నాకు బ్యాంక్ లోన్ ఇవ్వంటే అది ఇవ్వండి, ఆ కమ్యూనిటీకి ఇవ్వం మేము అని అంటారు వాళ్ళు. అంటే ఆ పరిస్థితి అలా ఉందండి. 2012 నుంచి ఇప్పుడు ఇంచుమించు 12 ఏళ్ల నుంచి మేము అవస్థపడుతున్నాం. అసలు ఒకప్పుడైతే ఒక ఏసీ కూడా పనిచేసేది కాదండి. గొడవ చేస్తే వాళ్ళందరినీ చేస్తే అండర్ గ్రౌండ్ కేబుల్ అని వేశారు. మీరు వెళ్ళినప్పుడు చూడండి, ప్రతి కేబుల్ ఎక్కడో అక్కడ ఓపెన్ అయిపోయి ఉంటుంది, చెయ్యేస్తే షాక్ కొట్టేటట్టు ఉంటుంది. ఎస్టీపీ పనిచేయదండి, సూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్. వాటర్ హెచ్ఎన్ఎస్ పవర్ సిస్టమ్ అని చెప్పి పెట్టారు, దాని బోర్డులు ఉండవు, పిఎల్సి బోర్డులు ఉండవు. మేము పేపర్కి వెళ్ళామని మొన్న మా దగ్గర నుంచి వాటర్ బోర్డు పీకేసి 2 రోజులు వాటర్ ఉండదని చెప్పాడు. మేము అందరం వెళ్ళి గొడవ చేస్తే 2 గంటల్లో రిపేర్ అయిపోయిందని చేశాడు. పిఎల్సి బోర్డు 2 గంటల్లో రిపేర్ అయిపోవడం అన్నది ఉండదు. మళ్ళీ అదే బోర్డు తీసుకొచ్చి పెట్టి మాకు వాటర్ ఇచ్చాడు. మెయింటెనెన్స్ ఒక్కొక్కళ్ళం 1500 నుంచి 2000 కడుతున్నామండి. రోడ్లు తొడవరు, రోడ్లు తొడవరు, ఎక్కడ బుషులు క్లియర్ చేయరు. మీరు వెళ్ళినప్పుడు అన్నీ చూడండి, పాములు స్వైర విహారం చేస్తున్నాయి. సరే, కోతులకి కుక్కలకి అన్ని చోట్ల ఉన్న ప్రాబ్లమే, మేమేం కాదంటం లేదు. వాటికి మేము ఎఫర్ట్ తీసుకుని కొన్నిసార్లు కోతుల్ని పట్టించి అన్ని మేము చేసుకుంటున్నామండి. అసోసియేషన్ వాళ్ళు ఏం చేయటం లేదు. వాకింగ్ ట్రాక్ అంటారు, సిమెంట్ ట్రాక్ వేసారండి కాలువ మీద, ఇంత 1-2 అడుగులు వెడల్పు, అది వాకింగ్ ట్రాక్. క్లబ్ హౌస్ ఇప్పటి వరకు స్టార్ట్ చేయలేదు. అలాగే అందులో స్విమ్మింగ్ పూల్ అన్నది లేదు. ఆఫీసులో ఎవరు ఉండరు, ఎవరు ఫోన్లు ఎత్తరు, ఎవరు ఈమెయిల్కి స్పందించరు. అందువల్ల ఇంకా మేము బయటకు వచ్చి అందరం కూడా రిటైర్డ్ పర్సన్స్ అండి. ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు కూడా అపార్ట్మెంట్లు కొనుక్కున్నారు. విల్లాసు అపార్ట్మెంట్లని పేరు చెప్పారు. ఏదో కమిట్మెంట్ అన్నాం, అంతేకాని అది లేకపోవడం వల్ల గొంపలంటూ పోయి తెచ్చేది ఏమి లేదు, మీరు చేయండి వెళ్ళిగాని అన్నాం. బట్ బేసిక్ కమ్యూనిటీస్ లైక్ వాటర్, ఇప్పుడు ఆవిడ చెప్పినట్టు కరెంటు పోతే నీళ్ళు రావండి. అది ఎంత పెద్ద విల్లా అవనివ్వండి, ఫ్లాట్ అవనివ్వండి, కరెంటు పోతే నీళ్ళు రావు. పైనుంచి ట్యాంక్లో నీళ్ళు ఉంటాయి, వాటర్ ఇంట్లో నీళ్ళు రావు. అది హెచ్ఎన్సి సంథింగ్ ఆ సిస్టంలో పెట్టడం వల్ల అది ఎక్కడైనా కరెంటు పోయిందో నీళ్ళు రావు. అది ఇంకా లిఫ్టులు మాకు మేము విల్లాల వాళ్ళ నిజంగా బాధ అంటే అపార్ట్మెంట్ చిత్రహింస అంతే. ఎందుకంటే మా ఒక్క లిఫ్ట్ పనిచేయదు. నిజంగా ధైర్యం ఉన్నవాడు ఆ లిఫ్ట్ బోల్డని సార్లు మధ్యలో ఆగిపోయి లిఫ్ట్లోనే. ఏ లిఫ్ట్కి అర్థం ఉండదు, పెరిగిపోవడాలు, తలుపులు సరిగ్గా ఇంత ఘోరమైన మెయింటెనెన్స్ ఎక్కడ ఉంది. కోసమేమో పందులు అన్నీ వచ్చేవి. మేము మున్సిపల్ పంచాయతీకి అప్రోచ్ అయ్యి కలెక్టర్ గారికి అప్లికేషన్ సబ్మిట్ చేస్తే అక్కడి నుంచి వచ్చిన తర్వాత సెక్రటరీ గారితో మాట్లాడి
అందరూ కలిసి ఆ వెహికల్ చేసి వాళ్ళిద్దరు కల్పించుకుని మేము చేసుకున్నాం. ఓకే, వాళ్ళు చేయరు. ఒకళ్ళు ఏదన్నా చేద్దామన్నా మేమందరూ దగ్గరికి వచ్చినా చేయనివ్వరు, వెంటనే అడ్డుపెట్టేస్తారు. సపోజ్ ట్రాక్ వేద్దామని ట్రాక్ లేదు అందరికి, నడపడానికి పెద్దోళ్ళకి, మున్సిపల్ అందరూ సీనియర్ సిటిజన్స్కి. మేమందరూ ఒక 50,000 పోగేసి ఒక చిన్నగా ట్రాక్ చేద్దామని మొదలుపెట్టాం. ఆపేశారు, లారీ ఆపేశారు, ఇసుక లారీ రానివ్వరు. అక్కడ వేసవకాలం ఎంతో విపరీతమైన ఎండ, వెళ్ళి నుంచుంటాక లేదు అక్కడ. పాపం పిల్లలు వెళ్తారు చదువుకుంటాకే, పెద్దోళ్ళు వెళ్తారు. అక్కడ గాలి కొట్టేసి చాలామంది ఏమీ లేదు అక్కడ. అక్కడ ఒక షెల్టర్ వేద్దామని మేము ఒక 60-70,000 పోగేసి ఆ హైవే వాళ్ళ దగ్గర పర్మిషన్ తెచ్చుకుని మేము వేస్తున్న మొదలు పెట్టేదాకా ఏం మాట్లాడలేదు. ఎక్కడ వేసుకోండి అక్కడ వేసుకోండి అన్నారు. మొదలు పెట్టిన తర్వాత వచ్చి పీకేశారు. వాళ్ళకి ఏంటి ప్రాబ్లం బాధలేదు. మేము చేస్తూ ఉంటారు, చేయరు. ఆ పక్కన ఏదో సైడ్ని ఆ పక్కన షెడ్ వేసారు చూసారా మీరు, ఆడ కూర్చుంటే మీకు బస్సు కనిపిస్తా, ఆడ కూర్చుంటే మీకు ఆటో కనిపిస్తా. వాళ్ళు చేసే పనులు ఇలా ఉన్నాయి. వాళ్ళ చేయరు, మమ్మల్ని చేసుకోనివ్వరు, మేము అడుగుతున్నవి చేయరు. ఇది మా పరిస్థితి. 7 సంవత్సరాలు ఓపిక పెట్టాం. చాలాసార్లు లెటర్లు పంపించాం, చాలాసార్లు రిప్రజెంట్ ఇచ్చాం, రిజిస్టర్ పోస్ట్లో బోర్డు లెటర్లు పంపించాం, ఈమెయిల్ చేసాం. దీనికి రెస్పాన్స్ ఉండదు, అసలు ఏమి రెస్పాన్స్ ఉండదు. ఫర్దర్గా ఇప్పుడు మీ ద్వారా వాళ్ళకి నిజం తెలియపరుస్తున్నాం. అంటే మీడియా ద్వారా మీ ద్వారా స్పందించకపోతే శాంతియుతంగా, ఇప్పుడు మేము శాంతియుతంగానే చేసాం, దీన్ని ఇంకా అగ్రెసివ్గా తీసుకోవాల్సి వస్తే దీన్ని ఫర్దర్ శాంతియుత ధర్నాకి వెళ్దామని అనుకుంటున్నామండి. మాది కార్పస్ ఫండ్ 2.6 crores వాళ్ళు అనౌన్స్ చేసింది, మా దగ్గర అందరూ కలెక్ట్ చేసింది. 1.2 crores వరకు క్లబ్ హౌస్ అమౌంట్ ఉంది, ప్రతి అపార్ట్మెంట్కి 70,000 వచ్చింది. టోటల్ 5 crores అమౌంట్ బ్రిడ్జ్ కౌంటీ ప్రజ్ఞ రివర్ బ్రిడ్జ్ డెవలపర్స్ లిమిటెడ్ కంపెనీలో ఉన్నాయి. మేము వాళ్ళకే పే చేసింది. వాళ్ళు దీనికి రెస్పాన్సిబిలిటీ, ఈ సొసైటీ మెయింటెనెన్స్ అంతా వాళ్ళే చేయవలసిందే. మా సపోర్ట్ ఉంటుంది, కానీ వాళ్ళు ప్రాపర్గా పాజిటివ్ మైండ్గా కానీ దీన్ని స్పందించకపోతే దీన్ని ఫర్దర్ స్టేజ్ తీసుకెళ్తామని కంపల్సరీ.